మాకత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు ఊహించని వ్యక్తులను కూడా శక్తివంతమైన కార్యాలు చేయడానికి లేపుతాడు. దావీదు జీవితంలో ఒక అద్భుతమైన సన్నివేశమే మనకు ఉదాహరణగా కనబడుతుంది. దేవుడు తన మహిమ కోసం బలహీనులను యోధులుగా మారుస్తాడు. ఒకరు కమెంట్ ద్వారా అడిగారు, దావీదుకున్న బలమేంటి, దావీదుకున్న సంరక్షకులు సైనికులు ఎవరు? దావీదు సైన్యంలో చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం 30 అనేటువంటి టీం. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికే ఈ వీడియోలో నేను వివరించబోతున్నాను. పూర్తిగా ఈ వీడియోను చూడండి. దావీదుకున్న అద్భుతమైన వారియర్స్ గురించి, వీరుల గురించి ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ వీరుల గురించి, వారియర్స్ గురించి బైబిల్లో ఎక్కువే చెప్పినప్పటికీ సేవకులు మాత్రం చాలా తక్కువ చెబుతారు. అయితే ఈ వీడియోలో చాలా స్పష్టంగా క్లియర్గా మనం నేర్చుకుందాం. యాక్షన్ హీరోలు అంటే, ఫైటింగ్స్ అంటే సినిమాల్లో చూస్తాం కదా, కొందరికి యాక్షన్ హీరోలు అంటే చాలా ఇష్టం ఉంటుంది. మీకున్న అభిప్రాయం ఏంటో నాకు తెలియదు, కానీ నిజంగా అలాంటి వారు ఉండరు. సినిమాల్లోనే బాగుంటాయి, సినిమాల్లోనే జరుగుతూ ఉంటాయి. కానీ నిజ జీవితంలో అలాంటి వీరుల గురించి విన్నారా? అత్యంత శక్తివంతమైన యాక్షన్ హీరోల గురించే ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. దావీదు గొప్ప రాజు, గొప్ప విజేత. కానీ దావీదుకున్న సీక్రెట్ ఏంటి అంటే, అతను ఒక్కడే ఏది సాధించలేదు, అతను ఒక్కడే దేన్ని గెలవలేదు. అతను ఒక్కడి ప్రయత్నం కాదు, కానీ దావీదు సైన్యంలో కీలకమైన సైనిక వ్యక్తులున్నారు. దావీదుకున్న బలము, గర్వము కూడా వీళ్లే. దావీదుకు ముందుగా దేవుని యొక్క కృప ఉంది, దేవుని యొక్క హస్తం ఉంది, దేవుని సహాయం ఉంది. దేవుని విషయం ప్రక్కన పెడితే దావీదుకున్నటువంటి సైన్యమే ఆయనకున్న బలం. దావీదు సింహాసనాన్ని భద్రపరచడంలో సహాయపడిన వాళ్ళు వాళ్ళే. దావీదు యొక్క శక్తివంతమైన యోధులు, ఈ భయం లేని ఘోరమైన సైనికుల గురించే 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 8 నుంచి 39 వాక్యాలలో, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 11వ అధ్యాయం 10 నుంచి 47 వాక్యాల్లో ఈ 2 సందర్భాల్లో కూడా వారు ప్రస్తావించబడ్డారు, నమోదు చేయబడ్డారు. ఒక్కటిగా ఉన్న ఇజ్రాయేలు కాలంలో దావీదు రాజ్యాన్ని స్థాపించడంలో, ఇజ్రాయేలు సరిహద్దులను భద్రపరచడంలో, విస్తరించడంలో కూడా కీలక పాత్ర పోషించారు. వారి బలము, ధైర్యము, సైనిక పరాక్రమము కూడా అసమానమైనదిగా ఉండేది. వారి విజయాలు ఏ యోధుడునైనా సరే నిరాశకు గురిచేసేవి. ప్రతి చోట గెలుపును చూసేవారు. బైబిల్ ఈ వీరుల గురించే వారి పేర్లతో సహా కొన్ని విషయాలను మనకు అందించడం జరిగింది. బైబిల్లో దావీదు యొక్క బలవంతులు అని కూడా వర్ణించబడ్డారు. 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. దావీదు యొక్క బలవంతులు అని వ్రాశారు. దావీదుకున్న బలమేంటి, ఈ బలవంతులు ఎవరు అని అడిగితే, దావీదుకున్న సైన్యం మొత్తము కాదు, కానీ దాంట్లో ప్రత్యేకమైనటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు యొక్క సైనిక వ్యవస్థలో 3 ప్రధాన శాఖలు ఉన్నాయి. ప్రధానమైనవి, ఇష్టపూర్వకమైనవి, బలవంతులు అని పిలువబడినవి. అత్యంత శక్తివంతమైన, అత్యంత ప్రభావితమైనటువంటి ఒక పవర్ఫుల్ టీం ఏది అంటే ద మైటీ మెన్, ద 30 అంటారు. ద 30 అనేటువంటి ఒక టీం ఉంది, మైటీ మెన్ అంటారు. ఇది 3 స్థాయిల్లో ఉంటుంది, అంటే 3 హైరార్కీల్ని కలిగి ఉంటుంది. మొదటిది ద 3 అంటే ఎలైట్ వారియర్స్. ది ఎలైట్ వారియర్స్ని ది 3 అంటారు. అంటే వీరు అందరికంటే అత్యంత పవర్ఫుల్, అందరికంటే అత్యంత విశిష్టులు, శ్రేష్టమైన వారు, అసమానమైనటువంటి ధైర్యము, యుద్ధభూమి విజయాలకు ప్రసిద్ధి చెందిన వారు ఎలైట్ వారియర్స్. ఇక 2వ శ్రేణి ఏంటంటే, రెండవది ఇది కూడా ద 3ఏ, నెక్స్ట్ 3 అనమాట. అంతగా ప్రసిద్ధి చెందకపోయినా వారికి ఉన్న గౌరవాన్ని తెచ్చిపెట్టిన వీరోచితమైన విన్యాసాలు, వీరోచితమైన పోరాటాలు, వారి ప్రభావం కూడా చాలా గొప్పది. వీరు హైరార్కీలో సెకండ్ ఉంటారు. తర్వాత థర్డ్ది ద 30 అనేటువంటి టీం. సో దావీదుకున్నటువంటి బలమైనటువంటి సైన్యం ఇదే, ఈ మైటీ మెన్ అని పిలువబడేటువంటి ద 30 అనేటువంటి టీంలో. ఈ 30 అనే టీంలోనే ఈ 3 విభాగాలు కూడా ఉంటాయి. వీరంతా ఎవరు, ఎంత పవర్ఫుల్గా ఉన్నారు, ఎంత పరాక్రమశాలులు, అవన్నీ కూడా మనం క్లియర్గా చూద్దాం. మొదటి గ్రూపు ద 3. ద 3లో ఎవరున్నారు అంటే, వీరిలో మొదటివాడు తహకెమోనీయుడైన జోషబ్-బెషెబెత్. ఈ జోషబ్-బెషెబెత్ ఉన్న ముగ్గురిలోనూ కూడా అధిపతిగా ఉంటాడు, చాలా పవర్ఫుల్గా ఉంటాడు. ఇతను గురించి చెబితే ఒకే టైంలో, ఒకే ఎన్కౌంటర్లో 800 మందిని ఒక ఈటుతో చంపేశాడు. 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. ఒక ఈటుతో 800 మందిని చంపినటువంటి ధీరుడు, యోధుడు. ఇతన్ని జోషెబీమని కూడా పిలుస్తారు. ఈ ముగ్గురులోనూ కూడా ప్రధానమైన వాడు ఇతనే. ఈ యోధుడు ఒకే పోరాటంలో 800 మందిని చంపిన వీరుడు. ఇది సంసోను బలానికి పోటీగా ఉన్న ఘనకార్యంగా వర్ణిస్తారు. ఇలాంటి బలం ఊరికే రాదు, శారీరక శక్తి కాదు, దైవిక సాధికారతకు నిదర్శనంగా ఉంటుంది. అనేక మంది బైబిల్లో ఉన్న హీరోస్ మాదిరిగానే ఈయన కూడా విశ్వాసము, విధేయతల ద్వారా
గొప్ప విజయాలను తీసుకురావడానికి దేవుడు అతన్ని ఉపయోగించుకున్నాడు. ఇక రెండవ పరాక్రమశాలుడు అహోహీరుడైన దోదై కుమారుడు ఎలియాజర్ సన్ ఆఫ్ దోదో అంటారు. ఇతను ఎత్తిన కత్తిని దించకుండా పోరాడేటువంటి యోధుడు. అలసిపోయినా సొలసిపోయినా కత్తిని పట్టుకుని ఫిలిస్తీయులతో పోరాడాడు. 2 సమూయేలు గ్రంథం 23:9-10 వాక్యాలు చూడండి. ఫిలిస్తీయులను యుద్ధంలోకి రావాలని వాళ్ళని ఎగతాళి చేశాడు, ఓడిస్తానని ఎగతాళి చేశాడు ఎలియాజర్. యెజ్రెయేలు సైన్యాలన్నీ కూడా వెనక్కి తగ్గిపోయినప్పుడు, భయపడినప్పుడు దమ్మీము వద్ద ఫిలిస్తీయులకు వ్యతిరేకంగా తన స్థావరాన్ని నిలబెట్టినవాడు ఈయన. అతను చాలా పట్టుదలతో పోరాడాడు. అతని చెయ్యి అలసిపోయి కత్తికి గట్టిగా చిక్కుకుపోయినా సరే ప్రభువు గొప్ప విజయాన్ని చేకూర్చే వరకు కూడా అతను పోరాడుతూనే ఉన్నాడు, గెలిపించాడు. ఇక మూడవ పరాక్రమశాలుడు హరారీయుడైన అగే కుమారుడైన షమ్మా సన్ ఆఫ్ అగీ అంటాం. ఇతను ఫిలిస్తీయుల నుంచి ధాన్యాలను, పంటలను, పప్పులను, పొలాలని కూడా రక్షించేవాడు. మిగిలిన యెజ్రెయేలు సైన్యం పారిపోయినప్పుడు, భయపడినప్పుడు ఫిలిస్తీయుల దాడి నుంచి ఈ ధాన్యాలు నిండిన పొలాన్ని రక్షించడానికి ముందున్నాడు, రక్షించాడు. అతను ఒంటరిగా పొలం మధ్యలో నిలబడి ఫిలిస్తీయులను ఓడించి మరొక గొప్ప విజయాన్ని సాధించాడు. 2వ సమూయేలు గ్రంథం 23:11-12 వాక్యాలు చూడండి. ఇలా ఫస్ట్ 30 అనేటువంటి అలైట్ వారియర్స్ గురించి తెలియచేయబడింది. వీళ్ళే అత్యంత పరాక్రమశాలులు, శక్తివంతమైనటువంటి ఆయుధంగా మారిన వారు దావీదుకి. తర్వాత 2వ శ్రేణిలో ఉన్నది సెకండ్ త్రీ అనేటువంటి బ్యాచ్ ఉంది. వీళ్ళు కూడా 30గానే పరిగణించినా కూడా సెకండ్ 3గా పరిగణించబడతారు. ఈ ముగ్గురు వ్యక్తుల 2వ బృందానికి యోవాబు సహోదరుడు దావీదు మేనలుడైన అబిషై నాయకత్వం వహించాడు. అబిషై వీటికి లీడర్గా, అధిపతిగా ఉంటాడు. యోవాబు దావీదు సైన్యానికి అధిపతి. వాని యొక్క తమ్ముడే దీనికి నాయకత్వం వహిస్తాడు. దీనిలో ఎవరున్నారు అంటే దాంట్లో మొదటిగా ఈ అబిషై గురించే. అబిషై బ్రదర్ ఆఫ్ జోయాబ్, యోవాబు సోదరుడు. ముగ్గురు బలమైన యోధుల యొక్క ద్వితీయ శ్రేణిలో అధిపతిగా ఉంటాడు. అబిషై తన ఈటితో 300 మందిని చంపాడు. మొదటి ముగ్గురిగానే ప్రసిద్ధి చెందినవాడు. ఇక రెండవవాడు హిత్తీయుడైనటువంటి ఊరియా. ఈ ఊరియా గురించి మనం సాధారణంగా వింటూనే ఉంటాం. అసాధారణమైన నైపుణ్యం కలిగినవాడు, విశ్వాసపాత్రుడిగా పేరొందినవాడు, విదేశీ యోధుడుగా ఉన్నాడు. యూరియా 30 మందిలో ఒకడు. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో ఇతని భార్యనే బత్షెబ. దావీదు వివాహం చేసుకోవడం, దావీదు ఈ ఊరియాను చంపడం గురించి మనం బైబిల్లో చదువుతాం. అలా హత్య గురించి ప్రస్తావించబడినప్పటికీ కూడా ఊరియాను ఉన్నతమైన యోధుల్లో చేర్చడం, సైనిక వ్యక్తిగా అతని ప్రాముఖ్యతను చూపించడం మాత్రం చాలా హైలైట్గా ఉంటుంది. ఇక మూడో వ్యక్తి జారే హొరేగిం కుమారుడైన ఎల్హానన్. 2వ సమూయేలు గ్రంథం 21:19 వాక్యంలో మనకు కనబడుతుంది. ఈ ఎల్హానానే గిత్తూయుడైన గొల్యాతును చంపుతాడు. అతని ఈటె దొంగనేతగా దూలం వలె ఉంటుంది అని వ్రాయబడింది. దావీదు గొల్యాతు అనేటువంటి ఒక జైంట్ని ఎలాగైతే గెలిచాడో ఎల్హానన్ కూడా ఫిలిస్తీయుల యొక్క దిగ్గజాని జైంట్ని కూడా ఓడించాడు. ఇలా సెకండ్ గ్రేడ్లో ఈ 3 మెంబర్స్ ఉంటారు. ఈ వీళ్ళు కూడా సెకండ్ గ్రేడ్ 3 అని పిలువబడతారు. అయితే వీళ్ళంతా కూడా 30లో ఒక భాగంగానే కనబడతారు. ఇంకొక వ్యక్తి కూడా ప్రాముఖ్యమైనటువంటి యోధుడు ఉంటాడు. యెహోయాదా కుమారుడైన బెనాయా సన్ ఆఫ్ యెహోయాదా అని ఉంటుంది. దావీదు యొక్క గొప్ప యోధుల్లో ఒకరైనటువంటి బెనాయా అసాధారణమైన సాహసాకృత్యాలు చేశాడు. ఈ బెనయానే 2 మోయాబీల యోధులను ఓడిస్తాడు, చంపుతాడు. అలాగే మంచుగుండలో సింహంతో తలపడి సింహాన్ని కూడా చంపుతాడు. అలాగే ఒకే ఒక ఈటె సాయంతో ఐగుప్తుడైనటువంటి ఒక యోధుణ్ణి ఆయుధం లేకుండా చేసి అతనిపై తన సొంత ఆయుధాన్ని ప్రయోగించడం ద్వారా ఓడిస్తాడు. ఆ తర్వాత అతను దావీదుకు ఉన్నత అంగరక్షకుల అధిపతి అవుతాడు. అందుకే దావీదుకున్న అంగరక్షకుల అధిపతి ఎవరు అంటే ఈ బెనయానే. చివరికి సొలొమోను సైన్యానికి కూడా అధిపతిగా పనిచేసిన వాడి బెనయా. ఇక లాస్ట్ ద 30 అనేటువంటి టీం, ద పవర్ఫుల్ 30 టీం, 37 మెంబర్స్ అని కూడా కొంతమంది పిలుస్తారు. అయితే 2వ సమూయేలు గ్రంథంలో మొదటి దినవృత్తాంతంలో ఈ 2 రికార్డ్స్లో కూడా మొత్తం 50 మందికి పైగా పురుషుల పేర్లు ప్రస్తావించబడ్డాయి. అందుకే వీరి సంఖ్య సమూయేలు గ్రంథంలో, దినవృత్తాంతంలో గ్రంథంలో కొంత వ్యత్యాసం ఉంటుంది తప్ప సంఖ్యలో ఏమీ ఇబ్బంది లేదు. వీరిలో కూడా 30లో కూడా కొంతమంది పవర్ఫుల్ యోధుల గురించి మాట్లాడొచ్చు. ఆషయేల్ బ్రదర్ ఆఫ్ జోయాబ్ అనేటువంటి వ్యక్తి గురించి, యోవాబు సహోదరుడే అషాహేలు అనేటువంటి వ్యక్తి ఉంటాడు. అతను వేగానికి ప్రసిద్ధి చెందినటువంటి వాడు, 30 మందిలో ఒకడు. అబ్నేరుతో యుద్ధంలో పడిపోయినవాడు కూడా 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 18-23 వాక్యాల్లో ప్రస్తావిస్తారు. ఇక తర్వాత నహారై అనేటువంటి వ్యక్తి కూడా ఉంటాడు. నహారై 30 మందిలో ఒకడు మాత్రమే కాదు, ఈయన ఆయుధదారుడైన ఆయుధాలు మోసుకెళ్లడం కన్నా కూడా ఎక్కువ బాధ్యతనే వహించినవాడు. ఇలా దావీదుకున్న 30 అనే టీంలోనే ఈ 3 విభాగాలు కూడా ఉంటాయి. ఈ 30 టీమే దావీదుకున్నటువంటి బలము, దావీదుకున్న గర్వము, దావీదు రాజ్యానికి కూడా వీరి పరాక్రమ విజయాలే కారణమవుతూ ఉండేవి. అయితే వీరి పాత్ర ఏంటి, వీరి ప్రాముఖ్యత ఏంటి అంటే యెజ్రెయేలుపై దావీదు పాలనను ఏకీకృతం చేయడంలో దావీదు యొక్క శక్తివంతమైన పురుషులు, ఈ యోధులు కీలక పాత్ర పోషించారు.
ఫిలిస్తీన్లు యుద్ధం చేసేవారు, మోయాబీలు యుద్ధం చేసేవారు, అమ్మోనీయులు యుద్ధం చేసేవారు. ఇలా ఇజ్రాయేల్ శత్రువులపై విజయాలు కూడా సాధించడంలో వీరి పాత్ర, వారి విధేయత, సైనిక విజయాలు కీలకమైనవి. ఈ యోధులు యుద్ధంలో నైపుణ్యం కలిగి ఉండడమే కాకుండా దావీదుకు చాలా స్ట్రాంగ్గా కట్టుబడి ఉంటారు, విధేయత చూపించేవారు. తరచుగా అతని కోసం తమ ప్రాణాలు పణంగా పెట్టేవారు. బెత్లెహేము బావి నుంచి నీరు తీసుకురమ్మని అడిగినప్పుడు బావి నుంచి దావీదుకు నీరు తీసుకురావడానికి 3 యోధులు ఫిలిస్తీన్ల యొక్క సైన్యాన్ని, శ్రేణులను చీల్చుకొని నీళ్లు తీసుకురావడం అనేటువంటి స్టోరీని బైబిల్లో చదువుతామా. అలా అంకిత భావంతో, విశ్వాసంతో పనిచేసిన వాళ్ళు. దావీదు ప్రభువుకు నైవేద్యంగా నీరుని పోయడం ద్వారా గౌరవించాడు. అక్కడ 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 15-17 వాక్యాలు చూడండి. ఇక ఈ 30 మందిలో కూడా పాగన్స్ కూడా ఉన్నారు. 30 మందిలో పురుషులు ఎక్కువ మంది ఇజ్రాయేలు 12 గోత్రాలకు చెందినవారైనప్పటికీ కొంతమంది అమ్మోనీయుడైన జెలెక్, మోయాబీయుడైన ఇత్మా, హిత్తుయుడైన యూరియా అన్యమత దేశాలకు చెందినవారుగా కనబడతారు. దావీదు పాలనా సమయానికి హిత్తీయులు బలమైన సామ్రాజ్యంగా లేరు, బలహీనంగా ఉన్నారు. అలాగే అమ్మోనీయులు, మోయాబీలు కూడా యోర్దాను నదికి తూర్పు రాజ్యాలుగా ఉండేవి. దావీదు తర్వాత వాటిని ఓడించి సామంత రాజ్యాలుగా మార్చేశాడు. అలా వారిలో నుంచి వచ్చారా అంటే ఆ పురుషులు దావీదు కోసం పోరాడడానికి, ఇంత విశ్వాసం చూపించడానికి సంస్కృతిని, దేశాలను వదిలేసి ఎందుకు వస్తారు? ఇజ్రాయేలులో దేవుని యొక్క ఉనికి చిహ్నంగా ఉన్నటువంటి దేవుని మందసానికి అతను ఇచ్చే ప్రాముఖ్యత, విశ్వాసము కానీ, భక్తి కానీ, ఆ మందసానికి ఇచ్చే వాల్యూ కానీ అవి చూసినప్పుడు సొంత మతాన్ని, సొంత దేవుళ్ళను కూడా విడిచిపెట్టి ఇజ్రాయేలు దేవుణ్ణి తన సొంత రక్షకునిగా స్వీకరించారు, అలా వచ్చారు అని చెబుతోంది. అన్యమత దేశాల నుంచి వచ్చి 30 మందిలోనూ మంచి వీరోచిత పోరాటాలు చేయగలిగినటువంటి పురుషులు దావీదుకు అండగా నిలబడ్డారు. వారు విధేయత, ఇజ్రాయేలు దేవుణ్ణి నమ్మిన విశ్వాసము, దేవుని పట్ల ఉన్న ఉనికి అనేది వారు అలా ప్రత్యేకంగా చూపించారు. అయితే ఈ అన్యులు కాకుండా దావీదు సైన్యంలోకి అంత బలవంతులు, అంత శ్రేష్ఠులు ఎలా వచ్చారు? వాటి మూలాలు ఏంటి అని చూస్తే దావీదు కాలంలో సౌలు రాజు నుంచి పారిపోయిన వ్యక్తులుగా ఈ బలవంతులు ఉద్భవించారు. దావీదు కేవ్ ఆఫ్ అదుల్లాం అనేటువంటి ఒక గుహలో ఆశ్రయం పొందుతున్నప్పుడు అనేక నేపథ్యాల నుంచి వచ్చిన వ్యక్తులు అతని దగ్గరకు చేరుకుంటారు. 1 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 2వ వాక్యం ప్రకారం దాదాపు 400 మంది అతని చుట్టూ గుమిగూడారు. కుటుంబ సభ్యులు, సౌలు సైన్యంలోని మాజీ సైనికులు, కెరాయి సైనికులు, ఇజ్రాయేలుకు బయటివారు, ఇలా పెద్ద దళం నుంచి దాదాపు 30 మంది యోధులతో కూడినటువంటి ఒక చిన్న ఉన్నతమైన సమూహం, చాలా పవర్ఫుల్ సమూహం, అసాధారణమైన శౌర్యంతో, విధేయతతో తమను తాము వేరు చేసుకొని చరిత్రలో దావీదు యొక్క శక్తివంతమైన యోధులుగా గుర్తు చేసుకున్నారు, అలాగే పోరాడారు. ఈ యోధులు ఎక్కడి నుంచి వచ్చారంటే దావీదు ఈ మనుషులను సౌలు సైన్యం నుంచి లేదా ఇజ్రాయేలు ఉన్నత వర్గాల నుంచి నియమించలేదు. వారు సాధారణ ప్రజలు, కష్టాల్లో, అప్పుల్లో, జీవితం మీద అసంతృప్తిలో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు. 1 సమూయేలు గ్రంథం 22:2లో చూసినప్పుడు కష్టాల్లో ఉన్న వారందరూ, అప్పులు పాలైన వారందరూ, దుఃఖంలో ఉన్న వారందరూ అతని దగ్గరకు వచ్చారు. అతను వారిపై అధిపతి అయ్యాడు. అతనితో దాదాపు 400 మంది ఉన్నారు. ఇలా విరిగిన మనుషుల నుంచి రాజ్యాలను కదిలించిన యోధుల సమూహాన్ని దేవుడు లేవనెత్తాడు. ఇది కదా అద్భుతం. దావీదును అతని వారసుడైన సొలొమోను ఆధ్వర్యంలో ఇజ్రాయేలు ఒక స్వర్ణయుగానికి అవసరమైన పరిస్థితిని, స్థిరమైన పునాదిని సృష్టించారు. వీటి నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలి అని అనుకుంటే వీటి నుంచి మనం ముందుగా తెలుసుకోవాల్సింది సాధారణ ప్రజలు కష్టాల్లోనూ, అప్పుల్లోనూ, అసంతృప్తితోనూ ఉన్నటువంటి వ్యక్తులను దేవుడు ఎలా లేపాడో, వారిని ఎలాంటి పరాక్రమశాలులుగా, ఎలాంటి యోధులుగా, సైన్యముగా మార్చాడో, ఇజ్రాయేలు రాజ్యానికి, దావీదు సింహాసనానికి, దావీదుకు ఎలాంటి శక్తివంతమైన పరాక్రమశాలి అయినటువంటి వారిని లేపి దావీదుకు బలంగా దేవుడు నిలబెట్టిన విధానం గురించి నేర్చుకోవాలి. అంతేకాదు ఆత్మీయంగా క్రీస్తుని గురించినటువంటి విషయాలు కూడా. అంటే దావీదు అభిషేకించబడిన రాజు క్రీస్తుకు ఒక సాదృశ్యంగా ఉంటాడు. దావీదు సాధారణమైన సమస్యాత్మక వ్యక్తులను శక్తివంతమైన యోధులుగా మార్చినట్లే యేసుక్రీస్తు వారు విరిగి నలిగిన, అలసిపోయిన, తిరస్కరించబడిన వారిని తన రాజ్యంలో ఆత్మీయ విజేతలుగా మారమని పిలుస్తున్నాడు. దేవుడు సంపద కానీ, విద్య లేదా సామాజిక హోదాను కోరుకోడు. ఆయన విశ్వాసము, విధేయత, తనకు లొంగిపోయిన హృదయాన్నే కోరుకుంటాడు. ఎలాంటి వారినైనా నిలబెట్టే ప్రయత్నం చేస్తాడు. మీరు అనర్హులుగా, పేదలుగా, రుణగ్రస్తులుగా, అల్పంగా కనిపించినా దేవుడు మీరు ఉపయోగించుకోవడానికి ఇష్టపడేటువంటి వ్యక్తి అని ఎన్నుకుంటున్నాడు. మీరు మీ జీవితాన్ని క్రీస్తుకు అప్పగిస్తే ఆయన మిమ్మల్ని ఒక శక్తివంతమైన ఆత్మీయ యోధునిగా తయారు చేస్తాడు. ఇలా మనం ఈ 2 విషయాలను వీటి నుంచి మనం గ్రహించవచ్చు.
సో ఇలా దావీదుకున్న బలము ధైర్యము అతని యొక్క ఈ మైటీ వారియర్స్ గురించే బైబిల్లో ఉన్నది మాత్రమే చెప్పడం జరిగింది. కాబట్టి వీళ్ళ వీరోచిత పోరాటాలన్నీ కూడా స్వల్పమైనవి కాదు, అద్భుతమైనవి. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. ఇది సాధారణంగా మనం ఇప్పుడు చెప్పుకున్నంత ఈజీ కాదు. అద్భుతమైన పరాక్రమశాలితో ఉన్నటువంటి యోధులు ఉన్నారు. దావీదు అలాంటి వారిని తయారు చేశాడు. దేవుడు అలాంటి వారినే లేపాడు. సో ఇది ఈ వారియర్స్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు. ఇంకేదైనా సందేహాలు కానీ, ప్రార్థన అవసరతలు కానీ ఇంకేదైనా ఉంటే వాట్సాప్ మాత్రమే చేయండి. అలాగే మా వ్యయ ప్రయాసలకు, మా పరిచర్యలకు సహాయం చేయాలి అనుకుంటే మీ విలువైన కానుకలు పంపించండి. మాతో పాలిభాగస్తులుగా ఉండండి. దావీదుకున్న బలము ధైర్యము కలిగినటువంటి ఈ 30 మైటీ వారియర్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇలాంటి అద్భుతమైన విషయాలు అందరితోనూ షేర్ చేయండి. మంచి ఆత్మీయ సందేశాలను అందరికీ కూడా పంచండి. సో మరొక అద్భుతమైన మంచి వీడియోతో మరల వస్తాను. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీకు తోడేయుండి బలపరచునుగాక. ఆమెన్.